ఎమ్మెల్సీ అనర్హతపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రం ఇచ్చిందన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తుది తీర్పు వచ్చాకే మాట్లాడతానన్నారు. తెలిసి తెలియక చాలా మంది మాట్లాడుతున్నారని, దీనిపై అంతిమ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఈ విషయంలో సీఎంను ఇంకా కలవలేదని, ఆర్డర్ కాపీ చూశాక అవసరాన్ని బట్టి కలుస్తానంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ప్రొఫెసర్ కోదండరాం సార్ మనతో ఉన్నారు. సార్, ఎమ్మెల్సీ రద్దు అనేటువంటి స్టేట్మెంట్ని సుప్రీంకోర్టు ఇచ్చిందనే దాన్ని అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందంటే కోర్టులో కేసు ఒకటి నడుస్తున్నది, మధ్యంతర ఉత్తర్వు. ఇంకా కేసులో ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. ఫైనల్ జడ్జిమెంట్ వస్తే కానీ మనకు వాస్తవాలు ఏంటి అనేది తెలియదు. ఆ ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది. ఆ ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఎదురు చూద్దాం. అప్పటిదాకా ఏం మాట్లాడటానికి లేదు. మధ్యంతర ఉత్తర్వు కూడా ఆర్డర్ కాపీ ఇంకా బయటికి రాలేదు. ఆర్డర్ కాపీ వస్తే కానీ దానిపైన ఏదన్నా మాట్లాడవలసి వస్తే అప్పుడు ఆలోచించి మాట్లాడదాం. అంటే ఒక గతంలో ఉన్నటువంటి గవర్నర్ చేసినటువంటి నిర్ణయానికి, ఇప్పుడు గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి లీగల్గా ఇబ్బంది కాదా? ఎట్లా చూస్తుంది దాన్ని? మీరు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు. ఏమన్నా ఉంటే అవి రాజ్యాంగం చదివి కోర్టు తీర్పుల గురించి తెలిసి ఉంటే వివాదం లేదు. తెలియనప్పుడు అన్ని వివాదాలే, అది సమస్య. దాంట్లో అంత పెద్ద వివాదం లేదని నేను అనుకుంటున్నా. తెలిసి తెలియక చాలామంది ఏం మాట్లాడినా దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. వివాదం ఏం లేదు. ఏదున్నా ఈ నిర్ణయం తీసుకోవాల్సింది అంతిమంగా గవర్నమెంటే కదా. కాబట్టి గవర్నమెంటు న్యాయ నిపుణులను అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. అంటే సీఎం ఏమైనా కలిసారా సార్? దీనికి సంబంధించి మీరేమైనా అడ్వకేట్ని పెడతారా? 17వ తేదీ మళ్ళీ కేసు ఉంది కదా. నేను ఇంకా కలవలేదు సీఎం గారిని. ఏదన్నా ఆర్డర్ కాపీ చూసిన తర్వాత ఏదన్నా చెప్పవలసి ఉంటుంది అనిపిస్తే అప్పుడు నేను కలుస్తాను. లేకపోయినా వాళ్లకు అన్ని విషయాలు తెలుసు కదా, అన్ని విషయాలు తెలుసు, లోతుపాతులు వాళ్ళకు కూడా అర్థమవుతాయి. ఏదన్నా మంచి చెడు వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ఇలా చాలా కీలకమైందంటే ఒకవైపేమో బీహార్లో అక్కడ చాలామంది 69 లక్షల మంది ఓట్లు రద్దయిపోయిన సందర్భం, మరోవైపు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ప్రయత్నం. ఇవి చాలా సీరియస్ సమస్యలు కదా. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే కూడా చాలా దృష్టి పెట్టవలసిన విషయాలు. ప్రభుత్వం కూడా సహజంగానే తలమునకలై ఉంటుంది. వాటిపైన మేము కూడా దృష్టి పెట్టే ఉన్నాం. చాలా సీరియస్ అంశాలుగా తీసుకుంటున్నాం వాటిని. కాబట్టి ఈ మిగతా విషయాలన్నీ కూడా ఇవి పరిష్కారాలు కోర్టు ఎటు చేసినా ఏం జరిగినా ఏదో ఒక నిర్ణయం వచ్చిన తర్వాత కానీ దానిపైన ఒక తుది ప్రకటన చేయటం కూడా సాధ్యం కాదు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్, మీ మీద సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. మీ సభ్యత్వం రద్దయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని ఎట్లా చూస్తారు సార్? చూస్తలేదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి కొంతమందికైనా సంతోషం కలిగితే మంచిదే కదా, మనం అందుకన్నా ఉపయోగపడ్డామని. కాబట్టి దాన్ని పెద్దగా అంతగా సీరియస్గా తీసుకోవాల్సింది లేదు. మేము 78 నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. అనేక ఆటుపోట్లు మా వెంట నడిచిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి దుర్ఘటనలు కూడా చూసినటువంటి వాళ్ళం. అట్లాంటి పరిస్థితి నుంచి ప్రయాణం చేసి ఇవాళ ఇక్కడి దాకా వచ్చినాం. కాబట్టి ఈ పదవులతో మొదలు కాలేదు, ఆగిపోలేదు. ప్రయాణం వాటితో ఆగిపోదు. కేసీఆర్ పిలిచి రాజ్యసభ ఇస్తా అంటే పోని కోదండరాము, రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వగానే పోయాడు, తగిన శాస్తి జరిగింది అనే ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? అప్పుడు పోలేకపోయాను అనే ఫీలింగ్ ఉందా? నేను చెప్తున్నా కదా, ఒక లక్ష్యం ఒకటి ఎంచుకున్నాక ఆ లక్ష్యం వైపే దృష్టి ఉంటుంది. దానికోసమే ప్రయాణం సాగుతుంటుంది. ఆ ప్రయాణం దానికోసమే సాగుతున్నప్పుడు ఏ ఇబ్బందులు అనిపించవు. ఇక మిగతావన్నీ కూడా చాలా చిన్న విషయాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా నేను. అందుకని వాటి కోసం పనిచేయలేదు ఎప్పుడు కూడా. అవి ఒక లక్ష్యం ఎంచుకొని చేస్తూ ఉన్నాం. ఆ లక్ష్యం కోసం ప్రయాణం అనేది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంటాయి. మీ లక్ష్యం ఏంటి సార్? ఒక ప్రజాస్వామికమైన సమాజం కావాలి. మనుషులందరూ గౌరవంగా జీవించగలగాలి. తారతమ్యాలు తగ్గిపోవాలి సమాజంలో. ఇట్లాంటి సామాజిక తెలంగాణ కోసం మేమందరం కూడా నిలబడి పనిచేస్తాం. మీ లక్ష్యం 2 ఏళ్లలో ఎంతవరకు రీచ్ అయ్యారు సార్? కొన్నింటికి ఉపయోగకరం, భవిష్యత్తులో కొంత చేరుకున్నాం.
ఎప్పుడు కూడా ప్రయాణం ఒక రోజుతో ముగుస్తుందా? ముగియదు కదా. కొంత చేరుకున్నాం, ఇంకా చాలా ప్రయాణం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ ప్రయాణం ఇంకా చాలా దూరమే ఉంది. ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, కానీ ఆ ఒకటి అడుగు రెండో అడుగు అవే చాలా కీలకమవుతాయి భవిష్యత్తులో మనం నడవటానికి. ప్రతిసారి ఒక్కొక్క అడుగు వేసుకుంటూనే సాగుతుంటాం కదా, అట్లనే సాగుతాం. నేను అడిగింది ఏంటంటే సార్, మీ అడుగు 2 అడుగులు ఏవైతే పడ్డాయో ఈ అడుగులతోటే ముందుకు వెళతారా, ఇంకో కొత్తగా దారిని ఎత్తుకుంటారా అని? లక్ష్యము దారి కొత్తగా వెతుక్కునేది ఏం లేదు, మిగతావన్నీ సాధనాలే. ఆ సాధనాల గురించినటువంటి చర్చ సందర్భాన్ని బట్టి ఎట్లా ఉపయోగించుకోవాలనేది నిర్ణయించుకుందాం తప్ప, కానీ దాని గురించి ఒకేసారి ముందే బ్లూ ప్రింట్ రాసుకొని బయలుదేరేదైతే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కోదండరామ్ గారు చెప్తున్నారు. కోర్టు నిర్ణయం పూర్తి స్థాయిలో తీర్పు వచ్చిన తర్వాతనే స్పందిస్తామని చెప్తున్నారు. కెమెరా శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.